నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మొత్తం మీద పాకిస్తాన్ కండ కావడానికి భారత ప్రభుత్వం గట్టి జవాబిచ్చింది. ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తానీ స్థావరాలన్నిటినీ కుప్పగూల్చింది. కరుడుగట్టిన టెర్రరిస్టులను ఆపరేషన్ సింధూర పేరుతోటి తరిమి కొట్టింది. దాదాపు 100 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. ఈ దేశంలో అమాయకమైనటువంటి ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి వాళ్ళ మతమేంటో అడిగి అతి కిరాతకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపిన పరిస్థితులను మనం గమనించినప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఆ ఘటనలో పాకిస్తాన్ ఒక గుణపాఠం నేర్చుకుంది. భారతదేశంలో మతాల చిచ్చు పెట్టాలంటే పరాయి దేశం వాళ్ళకి సాధ్యం కాదని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, విపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర నేతలతో కలిసి చర్చించి నిర్ణయించుకుని చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర మంచి ఫలితాలను సాధించింది. ఇంత జరిగిన పాకిస్తాన్ కండ కావరం తగ్గలేదు. ఎల్ఓసి సరిహద్దుల్లో అమాయకుల మీద కాల్పులు జరుపుతూ చిన్నారి పసిపిల్లలను కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్ తన ఉగ్రవాద శక్తుల్ని ప్రోత్సహిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏ పక్షమైనా, యుద్ధాన్ని వ్యతిరేకించే వాళ్ళైనా, యుద్ధం శాంతి నినాదంతో పనిచేసే వాళ్ళైనా సరే పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే రీతిలో ప్రభుత్వానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ లాంటి ఒక పేద దేశం, పాకిస్తాన్ లాంటి ఒక దీన స్థితిలో ఉన్నటువంటి దేశం తన దేశ అభివృద్ధిని విస్మరించి ఇండియా లాంటి దేశాల మీదకి ఉగ్రవాద శక్తులతో కలిసి దాడి చేస్తుందంటే అనేక దేశాల అగ్రరాజ్యాల యొక్క కుట్ర వాటి వెనక ఉందని మనం భావించాలి. ఇప్పుడు పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పబోతే రేపటి రోజుల్లో ఈ ఉగ్రవాదం ఊడలు పెంచుకుని మరీ ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల యుద్ధం అనివార్యమా కాదా అనే పరిస్థితులను పక్కన పెడితే ఇప్పుడే జరుగుతున్నటువంటి ఈ దాడుల ప్రతిఘటనకు, భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా విపక్షాలు కొన్ని ప్రకటనలు చేసే పరిస్థితి మంచిది కాదు. యుద్ధం ఎవరు కోరుకోరు. ఆ పరిస్థితిని ప్రభుత్వం రానియదనుకుంటున్నాం. అలాగే పాకిస్తాన్కి గట్టి గుణపాఠం ఉంటుంది.